నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కరోనా కల్లోలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందా? ఆదమరిస్తే అంతే సంగతులా అంటే కరోనా కేసుల సంఖ్య చూస్తే అలానే అనిపిస్తోంది. అమెరికాలో ఒక్క రోజులోనే లక్షల మంది వైరస్ బారిన పడుతూ ఉంటే మన దేశంలోనూ సెకండ్ వేవ్ పొంచి ఉంది అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్ట్రాజెనికా టీకా ఆశాకిరణంగా కనిపిస్తోంది. అంతేకాదు 2 డోసుల వ్యాక్సిన్ రేటు కూడా అందుబాటులో ఉంటుందంటున్నారు. ఇంతకీ వ్యాక్సిన్ ఒక్కటే కరోనాని నియంత్రించగలదా? కరోనా పోలేదు. వైరస్ మనల్ని వెంటాడుతోంది. ఉధృతి తగ్గిందేమో కానీ ఉరవడిలో మాత్రం ఏ మార్పు లేదు. కాపాడే వ్యాక్సిన్ వచ్చేస్తుందా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ బాహుబలి టీకా అవుతుందా? కరోనా ప్రారంభమై ఏడాది పూర్తయిన తర్వాత కూడా వైరస్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుందే తప్ప భారీగా అంతరించిపోయిందనడానికి సంకేతాలు లేవు. ఎందుకంటే మన దేశంలో కరోనా కేసుల విషయంలో ఓ కోరుకోని రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే 90 లక్షల కోవిడ్-19 కేసులు నమోదైన దేశంగా చరిత్రకెక్కింది. అయితే 80 లక్షల కేసుల నుంచి 90 లక్షల కేసులకు చేరడానికి 22 రోజుల సమయం పట్టడమే ఇక్కడ కాస్త మనకి ఊరటనిచ్చే అంశం. సమయం పట్టడం మాత్రమే ఇక్కడ కాస్త మనకి ఊరటనిచ్చే అంశం. కానీ చలి వాతావరణంలో వైరస్ భయంకరంగా విజృంభిస్తుందని ఇప్పటికే చాలా దేశాల్లో రుజువైంది. మరి మన దేశం పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. అంతకు మించి చాలా మందిని వణికిస్తోన్న పరిణామం కూడా. ఎందుకంటే గత 14 రోజుల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఒక్క గురువారమే 589 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ 2 నెలల్లోనే, అది కూడా ₹1000 లోపే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆధార్ పూనావాలా చేసిన ప్రకటన పెద్ద రిలీఫ్ ఇస్తోంది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్ల కోసం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్నట్లు 2 నెలల్లోనే వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు ఆయన. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మోడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ మంచి రిజల్ట్స్ చూపించి మనందరికీ వచ్చేదానికి ముందుకొస్తున్నాయి. అయితే మనకి ఉపయోగపడే మంచి వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. దీని రిజల్ట్స్ ఇంకా రావాల్సింది. బహుశా నెక్స్ట్ ఒక నెల రోజుల లోపల ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ యాజ్ అండ్ వెన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అని తెలిస్తే ఇండియాలో ఆల్రెడీ సీరం ఇన్స్టిట్యూట్తో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి ఒప్పందం ఉంది కాబట్టి అది ఇమీడియట్గా రిలీజ్ చేయగలిగే అవకాశం సీరం ఇన్స్టిట్యూట్కి ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినిధి ఆధార్ పూనావాలా చెప్తూ ఆయన క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే 500 నుంచి ₹600 లోపలే మనం వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్నా వ్యాక్సిన్ తీసుకుంటే అది సుమారుగా ఒక 1500 వరకు ఉండే అవకాశం ఉంది. ఎంత మినిమంలో వచ్చినా కూడా 1500 పైన వచ్చే అవకాశం ఉంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక 500 నుంచి ₹600 లోపల కనుక మనకు వస్తే అది నిజంగా అద్భుతమైన విషయం. సీరం ఇన్స్టిట్యూట్ CEO ప్రకటన మన దేశానికి పెద్ద ఊరటగా చెప్పాలి. ఎందుకంటే నవంబర్ నెలలో విదేశాలతో పోల్చినప్పుడు కూడా మన దేశంలో కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉంది. అమెరికాలో నవంబర్ 19 నాటికే 24,80,000 మంది కరోనా బారిన పడగా భారత్లో 8,20,000 మందికి కరోనా సోకింది. ఫ్రాన్స్లో 7,30,000 మందికి, ఇటలీలో 6,20,000 మందికి, యూకేలో 4,40,000 మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్లో టీకా తప్ప మరోటి వైరస్ని నియంత్రించలేదు. అలానే దేశంలో కరోనా కేసులు పెరుగుతాయా లేదా అనేది అప్పుడే చెప్పడం కష్టమనే మరో వాదన ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలు 10 లక్షల పైచిలుకు చేసినప్పుడు 45,000 పాజిటివ్ కేసులకు అటు ఇటుగా వస్తుండగా టెస్టుల సంఖ్య తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివిటీ రేటు కూడా తగ్గి కనిపిస్తుంది. పండుగల సీజన్ కావడంతో గత వారం రోజులుగా నిర్ధారణ పరీక్షలు తక్కువ స్థాయిలో జరిగాయంటున్నారు. దేశంలో సెకండ్ వేవ్ మొదలైందా లేదా అనేది టెస్టుల్ని బట్టే తేలుతుంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో
కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ సాక్షాత్తు మంత్రులే థర్డ్ వేవ్ మొదలైందని ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 7,546 మందికి కరోనా సోకడం, కోవిడ్ కేసులు దేశ రాజధానిలో బయటపడడం ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధిక సంఖ్యగా చెబుతున్నారు. అందుకే ఢిల్లీలో మాస్క్ లేకుండా బయటకు కనిపిస్తే 2,000 రూపాయలకు పైగా జరిమానా విధిస్తాం. మరోవైపు మొత్తం దేశంలోనే హాట్ స్పాట్గా మారిన మహారాష్ట్రలోనూ ఇదే తరహా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజుకు 5,000 సంఖ్యకు తగ్గకుండా జనం వైరస్ బారిన పడుతున్నారు. గురువారం ఒక్కరోజే ఇక్కడ 5,535 మంది కోవిడ్ పాజిటివ్గా తేలారు. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17,70,000కు చేరువైంది. అలానే గుజరాత్లోనూ రోజుకు 1000 కేసులకు పైగా నమోదవుతున్నాయి. మరి ఈ దశలో వచ్చే 6 నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తుందంటున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధార్ పూనావాలా. 2020 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్లకు అందించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు ఆయన. దీంతో ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ కు నిర్మూలన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయనుకోవాలి. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజల కోసం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా టీకా రెడీ అవనుంది. అయితే దేశంలో చిట్ట చివరి వ్యక్తి వరకు కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి మాత్రం 2024 వరకు సమయం పట్టొచ్చని పూనావాలా మాటలను బట్టి తెలుస్తోంది. ఈ టీకా ధర 2 డోసులకు కలిపి 1,000 రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆయన చెప్పిన దాని ప్రకారం 30 నుంచి 40 కోట్ల వ్యాక్సిన్స్ వచ్చే సంవత్సరం మొదటి క్వార్టర్స్ లో వాళ్ళు తయారు చేసి ఇవ్వగలమని చెప్పారు. అంటే మొదటి 3 నెలల్లో అన్నమాట. ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ 30 నుంచి 40 కోట్ల వ్యాక్సిన్స్ సీరం ఇన్స్టిట్యూట్ రెడీ చేసి భారతదేశం అంతా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మొదటి డోస్ తీసుకోవడానికి మనకి ఇంకొక 3 నుంచి 4 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంది. తొలి దశలో హెల్త్ వర్కర్లు, కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లు, వృద్ధులకు వ్యాక్సిన్ అందనుంది. ప్రస్తుతం వారికి అవసరమయ్యే సంఖ్యలో డోసులను ఉత్పత్తి చేయడం, సరఫరా కోసం 2 నెలల సమయం పడుతుంది. అంటే మన దేశంలో రానున్న 2 నెలల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సినేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్లో తిరిగి వ్యాధి విజృంభిస్తుందేమో అనే టెన్షన్ ప్రారంభమైన నేపథ్యంలో కనీసం ఓ వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి రానుండడం రిలీఫ్నిచ్చే అంశంగా చూడాలి. ఆస్ట్రాజెనికా టీకాని సీరం ఇన్స్టిట్యూట్ కనీసం 2 నెలల్లో అందుబాటులోకి తెస్తుంది సరే, మరి ఇతర వ్యాక్సిన్ల మాట ఏంటి? ఎందుకంటే ఎంత తొందరగా వచ్చినా సరే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన టీకా మన దేశం మొత్తం జనాభాకి సరిపోదు. అందుకే ఫైజర్, మోడర్నా, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను కూడా మన దేశంలో అందుబాటులోకి తెస్తున్నారు. కానీ వీటిలో ఏది మన వాతావరణానికి సెట్ అవుతుంది? ఏ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో ఇప్పుడు చూద్దాం. వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి సరే, మనకి ఏది సరైన టీకా అవుతుంది? ఏ టీకా ఏ దశలో ఉంది? యావత్ ప్రపంచాన్ని ఆరోగ్య సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి, 2వ దశ క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్లో ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్, ఫైజర్, నోవోవాక్స్ తదితర వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని టీకాలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిలో ఏ టీకా భారత్లో కరోనాను సమర్థంగా నిరోధించగలదు, ఇక్కడ పరిస్థితులకు ఏ టీకా అయితే ప్రభావవంతంగా పనిచేయగలదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో 2 కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది. ఇందులో ఒకటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ కాగా మరొకటి నోవోవాక్స్. ఐసీఎంఆర్తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ ఈ 2 వ్యాక్సిన్ల 3వ దశ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది. అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. 1 బిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తిగా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా సీరం ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే 2 బిలియన్ డోసుల నోవోవాక్స్ ఉత్పత్తి కోసం కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగానే మన దేశంలో వచ్చే ఫిబ్రవరి నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న
కోవాక్సిన్ కూడా 3వ దశ ప్రయోగాల్లో ఉంది. ఈ దశలో మొత్తం 26,000 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరపనున్నారు. కోవిడ్-19కు కారణమయ్యే SARS-CoV-2 క్రియారహిత అణువుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం వాడుతున్నారు. నోవోవాక్స్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ దీనికి భిన్నంగా ఉంది. నోవోవాక్స్ కోసం కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ల నుంచి హాని చేయని పదార్థాన్ని సేకరించి దాన్ని సూక్ష్మ కణాలుగా అభివృద్ధి చేస్తారు. కోవిషీల్డ్ను సాధారణ జలుబు వైరస్, అడెనోవైరస్ అణువు ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి జరుగుతున్న మరో కరోనా వ్యాక్సిన్ జైదుస్ క్యాడిలా. ఒకే DNA ఆధారిత సాంకేతికతతో ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇదే సాంకేతికతను గతంలో హెపటైటిస్ C కోసం కూడా ఉపయోగించారు. ఈ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాలు డిసెంబర్లో జరగనున్నాయి. 2021 మార్చి తర్వాత జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ V 3వ దశ ప్రయోగాలు హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో జరుగుతున్నాయి. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్స్ కూడా కరోనాపై పోరులో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. mRNA టెక్నాలజీ ఆధారంగా ఈ రెండింటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధానంలో శరీర రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేసేందుకు సింథటిక్ జన్యు పదార్థాన్ని వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్లు 90% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని ఆ కంపెనీలు వెల్లడించాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ ప్రయోగాలు జరుపుతున్న నోవోవాక్స్, కోవిషీల్డ్లు భారత్ పరిస్థితులకు సరిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ 3 వ్యాక్సిన్ల డోసులను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సింది. ఒక రకంగా పోలింగ్ వ్యాక్సిన్ భద్రపరిచేందుకు అవసరమయ్యే ఉష్ణోగ్రతకి ఇది సమానమని చెప్పాలి. రష్యా స్పుత్నిక్ V వ్యాక్సిన్ డోసులను భద్రపరచాలంటే -18 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇలా మొత్తం మీద మన దేశంలో దాదాపు 6 డజన్ వ్యాక్సిన్లు వచ్చే ఏడాది నాటికి పంపిణీకి సిద్ధం కాగా ఏవి ముందు ఏవి తర్వాత పంపిణీ అవుతుందనేది కేంద్రం, ICMR కలిసి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలనుంది. వ్యాక్సిన్ల ఎఫికసీని ఇంకా డీటెయిల్డ్గా చూస్తే కరోనాపై పోరాటంలో ఇప్పటికీ తయారైన టీకాలలో ఎఫికసీ విషయంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. మోడర్నా తయారు చేసిన వ్యాక్సిన్ ఎఫికసీ 94.5%గా చెప్తే ఫైజర్ కంపెనీ బయోఎన్టెక్తో కలిసి డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఎఫికసీ 90%గా చెబుతున్నారు. రష్యా గమేలియా ఇన్స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ V 92% సమర్థత కలిగిందిగా చెప్పుకుంటుండగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకాతో కలిసి డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఎఫికసీ డేటా మాత్రం ఇంకా విడుదల కాలేదు. అలానే ఈ వ్యాక్సిన్ల పంపిణీలో అత్యంత కీలకమైన కోల్డ్ చైన్ విషయంలో సందేహాలు నెలకొనగా ఆ విషయంలో మోడర్నా వ్యాక్సిన్కు -20 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుందంటున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్కి మాత్రం ఏకంగా -70 డిగ్రీల ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. స్పుత్నిక్ V, ఆస్ట్రాజెనెకా టీకాలకు మాత్రం -2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది.